హైడ్రా కమిషనర్ రంగనాథ్ను పదవి నుంచి తొలగించాలని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు. ఆయన తప్పించి ఆ స్థానంలో మరొకరిని నియమించాలని సీఎస్కు స్పష్టం చేసింది. మరి న్యాయస్థానం ఆదేశాలపై ప్రభుత్వం ఏం చేయబోతోంది? హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వరుస వివాదాల నేపథ్యంలో రంగనాథ్ ను తొలగించాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించింది. అర్హత కలిగిన మరో అధికారిని నియమించాలని స్పష్టం చేసింది. 63 కోర్టు ధిక్కరణలపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇన్ని ఉల్లంఘనలకు పాల్పడుతున్న అధికారిని ఇంకా కొనసాగిస్తే రూల్ ఆఫ్ లా అదుపు తప్పుతుందని రంగనాథ్ స్థానంలో ఐజీ స్థాయి అధికారిని నియమించాలని తెలిపింది. కోర్టులను ఆశ్రయించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని పేర్కొంది. ఉన్నతాధికారిగా ఉన్న రంగనాథ్ కోర్టు ఉత్తర్వులను ఇన్నిసార్లు ధిక్కరించడం సరికాదని ఆక్షేపించింది. పేదల మీద చేస్తున్న దౌర్జన్యాలు అన్నీ ఇన్ని కావు. రేవంత్ రెడ్డి గారు అధికారం తీసుకున్న మొదటి నెలలోనే హైడ్రా అనే సంస్థను జీవో నెంబర్ 99 అనే ఒక క్రూరమైన జీవోను తీసుకొచ్చి హైడ్రా అనే సంస్థను మరి క్రియేట్ చేసిండ్రు. వారు చెప్పింది ఏందయ్యా అంటే, నాకు హిట్లర్ అంటే ఆదర్శం, మరి హిట్లర్ యొక్క జీవిత చరిత్ర నుంచే నేను ఈ హైడ్రా పేరును తీసుకున్నాను అని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని అతలాకుతలం చేయడానికే నేను ఈ జీవో నెంబర్ 99 హైడ్రాను తీసుకొచ్చినని రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు కూడా మరి చెప్పిండు. ఆక్రమణదారులకు చెక్ చెబుతుందని భావించిన హైడ్రా ఇటీవల కొన్ని చర్యల వల్ల తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహానికి గురైంది. రాజ్యాంగబద్దమైన ప్రక్రియలను విస్మరించి ముందుకు వెళ్తున్నారంటూ న్యాయస్థానం చేసిన ఘాటు వ్యాఖ్యలు, అవసరమైతే ఆర్మీని పిలిపించి మరీ కమిషనర్ను అరెస్టు చేయిస్తామని హెచ్చరించడం కలకలం రేపింది. ఇప్పుడు రంగనాథ్ను తొలగించి మరో అధికారిని నియమించాలని సీఎస్కు ఆదేశాలివ్వడం సంచలనంగా మారింది. హైడ్రా అనే సంస్థ హిట్లర్తోని ప్రేరితమై ఈ హైడ్రా సంస్థ తీసుకొచ్చినట్టు చెప్తున్నాడు ఎక్కడ పడితే అక్కడ. మరి ఈ హైడ్రా బీదవాళ్ల ఇల్లు కూలగొట్టడము, పేదవాడి ఇల్లు కూలగొట్టేతో పాటు నిన్న గ్రూపైజేషన్ చేసుకుంటే ఈ రోజు ఇల్లు కూలగొట్టడము, పేదవాళ్లు మధ్యతరగతి కుటుంబాలు అందరూ కూడా ఈరోజు హైడ్రా వచ్చినప్పటికీ బాధపడుతున్నారు. ఏ ఒక్క పెద్దవాళ్ళ ఇల్లు కూలగొట్టలేదు. అదేవిధంగా ఎంఐఎం లాంటి ఒక సంస్థ, వాళ్ళ సంస్థను మాత్రం ఎంత ఎఫ్టీఎల్ ని వాళ్ళు వైలేట్ చేసినా కూడా లేదు. మల్కాజ్గిరి పరిధిలోని లోతుకుంటలో శాంత శ్రీరామ్ కన్స్ట్రక్షన్ భూములకు సంబంధించి గతంలో ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను హైడ్రా ఉల్లంఘించిందంటూ ఆ సంస్థ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. ఒకే పిటిషన్ కు సంబంధించి 3 సార్లు కోర్టు ఉత్తర్వులను హైడ్రా కమిషనర్ ధిక్కరించడం నేరమని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కోర్టుకు ఆయన హాజరు కావాలని గతంలో ఆదేశించింది. ఈ వ్యవహారంపై అడ్వకేట్ జనరల్ జోక్యం చేసుకుని దీనిపై పూర్తి స్థాయిలో అఫిడవిట్ దాఖలు చేస్తామని తెలిపారు. అఫిడవిట్లో రంగనాథ్ క్షమాపణ కోరారు. కోర్టుల పట్ల పూర్తి స్థాయి నమ్మకముందని పేర్కొన్నారు. గతంలోనూ హైకోర్టు రంగనాథ్ను పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించింది. ప్రైవేట్ ఆస్తిలో జోక్యం చేసుకోవద్దని స్పష్టమైన ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ వాటిని లెక్క చేయకుండా వ్యవహరించడం ఏంటని ప్రశ్నించింది. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన అలవాటుగా మారిందా, కోర్టు ధిక్కరణనే పరిపాటిగా మార్చుకున్నారా అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. 1 కాదు 2 కాదు, ఒకే అంశంపై 3 కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలవుతున్నాయంటే కోర్టు ఉత్తర్వుల పట్ల ఎంత నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారో స్పష్టమవుతుందని ఘాటుగా వ్యాఖ్యానించింది. హైడ్రా అనేది వందల మంది సిబ్బందితో కూల్చివేతలు చేపడుతుంటే ఒక యుద్ధ సన్నివేశం తలపిస్తుందనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసింది. హైడ్రా అనేది అజేయ శక్తిలా మారిందని, 9 తలల విష సర్పంలా హైడ్రా వ్యవహరిస్తోందని న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. అయితే హైడ్రా చట్టబద్ధంగా నడుచుకునే సంస్థ అని రంగనాథ్ తెలిపారు. న్యాయ వ్యవస్థపై సంపూర్ణ గౌరవం ఉందని, కోర్టులకు కొందరు తప్పుడు సమాచారం ఇస్తున్నారని తెలిపారు. అక్రమార్కులు, కబ్జాదారులు ఒకచోట భూమి చూపిస్తూ మరోచోట కబ్జా చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రైవేట్ భూముల్లోని పార్కుల స్థలంలోనే హైడ్రా బోర్డులు ఉన్నాయన్నారు. అలాగే తప్పుదోవ పట్టించే కాలనీ సంఘాలపై కేసులు నమోదు చేశారన్నారు. ఇక హైడ్రా ఏర్పాటు అయిన తరువాత దాదాపు 1,50,000 కోట్ల విలువైన 3,350 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడినట్లు, 25 చెరువులను పునరుద్ధరిస్తున్నట్లు రంగనాథ్ తెలిపారు. 1-2% ప్రజల ఇబ్బందులకు ముఖ్యమా, 100% రాదు ఉన్నట్టు 100% ప్రజలు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకు మంచి జరగాలని కోరుకుందామా? వానాకాలం వచ్చినప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుంది, వానాకాలం వచ్చినప్పుడు రోడ్ల మీద నీళ్లు నిలుస్తున్నాయి. గతంలో ఉన్న దానికంటే ఇప్పుడు భిన్నమైన వాతావరణ పరిస్థితిలో వానాకాలం పరిస్థితి ఎట్లుందో తెలుసు. 2 గంటలు వాన పడితే హైదరాబాద్ నగరము అల్లకల్లోలం అవుతుంది. ఈ పరిస్థితిలో రంగనాథ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలను ఎంతో మంది మాఫియా, ఎంతో మంది రాజకీయ పార్టీలు
కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందని భయపడి రెచ్చగొట్టి మరీ పిల్స్ వేయడం జరిగింది. మొత్తానికి రంగనాథ్ను తప్పించి మరో అధికారిని నియమించాలన్న ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ఆర్డర్ కాపీ పరిశీలించాక నిర్ణయం తీసుకోనుంది. రంగనాథ్నే కంటిన్యూ చేయాలని భావిస్తే సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్లో సవాల్ చేసే అవకాశం ఉంది. అక్కడ కూడా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలితే అప్పుడు సుప్రీంకోర్టు కూడా ఈ వ్యవహారం వెళ్లే ఛాన్స్ ఉంది.